1000 కోట్ల దేవతల అనుగ్రహంతో వృషభ రాశి వారికి కలలో కూడా చూడని రాజయోగం పట్టబోతూ ఉంది. జూలై నెల మొదలు వీరి జీవితంలో నమ్మలేని మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. జూలై నెల మొదలుకొని వృషభ రాశి వారికి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనేటటువంటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృత్తిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారండి. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వ రాశి. సాధారణంగా వృషభ రాశి వారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు. వృషభ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా మనం భావించవచ్చు. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం అనేది పెరిగి నష్టం కూడా చేకూరుతుంది. కనుక మీరు మొండి పట్టుదలను విడవాలి. వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. ఈ రాశి వారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారక తప్పదు. ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేసేస్తారు. అయితే వీరు పొగడ్తలకలైతే మాత్రం లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధి కూడా ఉంటుంది. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ బాగా నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకున్న పనులు వెంటనే నెరవేరుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ కూడా బాగా ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీ సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మీకు మేలు జరుగుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుందండి. మీ రంగాలలో లక్ష్యాలని చేరుతారు. వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి. కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా మీరు సంపాదించుకుంటారు. పట్టుదలతో మరువలేని విజయాలను కూడా మీరు సొంతం చేసుకుంటారు. శ్రీ ఆంజనేయ నామస్మరణ మీకు ఎంతగానో శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, అసలు వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి సంవత్సరం అంతా శని గోచారం 10వ ఇంటిలో ఉండడం చేత వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు చేసే పనులు నిజాయితీ లేకుండా ఉండడం మరియు లాభాపేక్ష చేయడం వలన మీరు అందరి మనల్ని కూడా పొందుతారు. శని దృష్టి 4వ ఇంటిపైన ఉండడం చేత మీరు ఎక్కువ సమయం యొక్క వృత్తికే కేటాయిస్తారు. దీని కారణంగా ఇంటికి దూరం అవడమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా మీరు తీసుకోలేకపోతారు. అయితే ఈ విధంగా శ్రమించడం చేత మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క కోపానికి గురి అవ్వడం కూడా ఉంటుంది. కాబట్టి పనితో పాటుగా కుటుంబానికి మరియు విశ్రాంతికి కూడా సమపాళ్లలో సమయాన్ని కేటాయించడం వలన మీరు ఆరోగ్య సమస్యల నుండి మరియు కుటుంబంలో ఉండేటటువంటి అసంతృప్తి నుండి కూడా బయటపడగలుగుతారు. శని దృష్టి 12వ ఇంటిపైన మరియు 7వ ఇంటిపైన ఉండడం ప్రతి సంవత్సరం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ యొక్క వృత్తి కారణంగా విదేశాలకు కూడా వెళ్తారు. ఈ సంవత్సరం అంతా రాహు గోచరం 11వ ఇంటిలో ఉండడం మరియు కేతు గోచరం 5వ ఇంటిలో ఉండడం ప్రతి సంవత్సరం అంతా కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది. అయితే చాలాసార్లు మీరు చేసిన పని మీకే నచ్చకుండా మంచిగా చేద్దామనే ఉద్దేశంతో చేసిన పనిని పదే పదే చేయడం చేత ఎదుటివారి దృష్టిలో వీరు చాదస్తం కలిగిన వారుగా కూడా కనిపిస్తారు. మీలో ఉత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చే సలహాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ ఎదుటివారు పాటించాలని కొన్నిసార్లు వారిని ఒత్తిడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. దాని కారణంగా ఎదుటివారి దృష్టిలో మీరు చులకనయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఉత్సాహాన్ని శక్తి విషయాలపైన వాడడం వలన మీరు మరిన్ని విజయాలు అయితే సాధిస్తారు. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా
ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా ఉంటారు, కానీ తాము అనుకున్నది మాత్రమే వీరు చేస్తారు. సహచరులు, బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు. ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. వీరికి వీలునామాలు కూడా బాగా లాభిస్తాయి. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని కూడా ఆస్వాదిస్తారు. వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే, వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని వీరు కోరుకుంటారు. అంతేకాదు సుమా, ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా చాలా రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే విడిచిపెట్టారు. తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి కూడా ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం కూడా ఉంటుంది. స్థిరమైన భావాలు కూడా ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడూ కూడా పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తూ ఉంటారు. బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల వలె భావించడం చేత వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది. ప్రేమ అంటే వీరికి ప్రాణం. వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి వీరు అహర్నిశలు కూడా కృషి చేస్తుంటారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళతారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినాభివృద్ధిని సాధిస్తారు. దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు, పేపరు పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడం మేలు. వృషభ రాశికి చెందినవారు దృఢ సంకల్పం, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు. అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా వీరు ఉంటారు. ఓర్పు, సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి. మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. అందుచేత ఈ రాశి వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే మీకు అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అనేది మీకు నెలకొని ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో, దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.